नाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजम् भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशानमीडे శుభాలనిచ్చే స్వామియే శివుడు కదా. శుభాలనొసగే పండుగయే శివరాత్రి. శివ అంటే శుభం. ఇక శివుడంటే శుభుడని అర్థం. ఈ శివరాత్రి నాడు శివారాధనతో గొప్ప పుణ్యం దక్కుతుంది. అదిగాక ఒక్క పర్యం శివ 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 వ శివ 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 ఒక్క పారి వ శివ 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 ఒక్క పారి శివ అంటే చాలు. శివుడు అంటే మన సర్వ పాపాన్ని నాశనం చేసేటువంటి వాడు. అందుకని ఇక్కడ శివుడు అంటే అందరికీ దిక్కై ఉన్నాడు శివుడు. సంసారమనే మండపానికి మూలాధారంగా ఉన్నాడు. మూలాధారం, మంటపానికి మూలాధారం లేకపోతే ఎట్లా నిలుచుకోదు కదా. అందుకని శివుడే అట్లా అన్ని ఆధారంగా ఉన్నాడు, స్తంభాలుగా నిలుచున్నాడు, మనకు అట్లా నిలబెట్టాడు. ఏ అపేక్ష లేకుండా పరమ వైరాగ్యాన్ని కలిగి ఉన్నాడు స్వామి. ఎవరితో ఏమీ పూజలు కూడా అక్కర్లేదు. అటువంటి స్వామి అందరినీ శివుడు శివ అంటే చాలు. భక్తులలో వైరాగ్యాన్ని వృద్ధి చేస్తున్నాడు శివుడు. ఏ ఏ అశుభాలున్నాయో, మనకు కష్టాలున్నాయో, ఈ అశుభాలను అన్ని కూడా తొలగిస్తూ లోకానికి శుభాలను ప్రసాదిస్తూ ఉన్నాడు శివుడు. ఆ ముక్కంటి దేవుడు 3 ప్రధాన రూపాలతో లోకరక్షణ గావిస్తున్నాడు. ఆ తత్వాన్ని అవగతం చేసుకుని ఆచరిస్తే జన్మ తరించిపోతుంది అంటున్నారు. 1 స్వామి తల్లి రూపము, 2 తండ్రి రూపము, 3 గురు రూపము. తల్లి రూపము, తండ్రి రూపము, గురు రూపము. స్వామి తల్లిగా తన పిల్లలను చల్లగా చూస్తున్నాడు. పరమాత్ముడుగా చూస్తూ పిల్లలనంతా కూడా రక్షిస్తూ ఎంతో ఓర్పుతో తప్పులను క్షమిస్తూ ఉంటాడు. ఎప్పుడు ప్రేమతో లాలిస్తాడు. ఏది అడిగినా కాదనుకోకుండా ఇస్తాడు. అందుకని సాంబుడంత బోళా మనిషిగా ఉంటాడు. సాంబుడు అంటే బోళా మనిషి, అన్నీ ఇచ్చేస్తాడు, అడిగిందంతా ఇచ్చేస్తాడు. కట్టుకున్న గుడ్డలు కూడా ఇచ్చేసి దానం చేసి స్వామి ఆ స్వామి అంబరాన్నే కప్పుకొని వెళ్ళిపోతాడు. దిగంబరాన్ని ఇట్లుగా అంబరాన్ని ఇట్లా ఆలించుకుంటు ఆయన మొత్తం అంబరమే ఆవరించుకున్నాడు మొత్తం. అటువంటి బోళాశంకరుడు అని చెప్తారు. ఆయన చూపేటువంటి ప్రేమ దయలు మనం విలువ కట్టలేనిటువంటివి. ఎప్పుడైనా విలువ కడదామంటే కట్టడానికి వీల్లేవు. తల్లిలాంటి హృదయం గల ఆ స్వామిని స్వామీజీ వారు బోళా శంకర సాంబయ్య అంటారు. బోళా శంకర సాంబయ్య, బోళా శంకర సాంబయ్య, రుద్రాక్షలు నీ రూపయ్య, రుద్రాక్షలు నీ రూపయ్య, బోళా శంకర సాంబయ్య. రుద్రాక్షల్లో ఒక్కొక్క లోపల మనం ఆ కాయ చూసేటప్పుడే, రుద్రాక్షి కాయని చూసేటప్పుడు ఒకటొకటి శివలింగంగా కనపడుతుంటుంది. కొన్ని లక్షలు, కొన్ని వేలు శివలింగాలు దాండాలో కనపడుతుంటాయి. రుద్రాక్ష స్పర్శనే శివస్పర్శలాగా రుద్రాక్షి ధరించటము, కేవలం రుద్రాక్షి దర్శనం చేయటం కూడా
ఇంట్లో ఒక చోట పెట్టి దిన్నము చూస్తుంటే శివుణ్ణి చూసినట్టుగా ఉంటుంది. శివుడు చూసినట్టుగానే లెక్క మనకు. అందుకని ఇక్కడ ఆ శివుణ్ణి ఎట్లా దర్శనం చేస్తున్నామో ఆ శివుడికి ఉండే గుణాలన్నీ మనకు వస్తాయి. అంటే దాన గుణం వస్తుంది, మొదట తట్టుకునే గుణం వస్తుంది. ఉష్ణం తట్టుకునే గుణము, శీతం తట్టుకునే గుణం, అంటే శుభాశుభాలను తట్టుకునేటువంటి గుణం మనకు కలుగుతుంది అని. అంటే దుఃఖము, సంతోషము, విపరీత సంతోషం వచ్చినప్పుడు అహంకారంగా విర్రవీగుతుంటాం, అది కూడా కంట్రోల్ అవుతుంది. అట్లనే విపరీతం దుఃఖం వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి తిడుతూ ఉంటాం అప్పుడప్పుడు, అది కూడా కంట్రోల్ అవుతుంది. దుఃఖం వచ్చినప్పుడు తట్టుకునే శక్తిని, జ్ఞానశక్తిని కలిగిస్తుంది దుఃఖం వచ్చినప్పుడు. అటువంటి రుద్రాక్షని చూస్తే చాలు. అందుకని ఇక్కడ బోళా శంకర సాంబయ్య, రుద్రాక్షలు నీ రూపయ్య, రుద్రాక్షలు చూస్తూనే నీ రూపము అని చెప్పినట్టుగా అని ఎప్పుడూ కీర్తిస్తూ ఉంటారు. తనను కీర్తించిన వారిని స్వామి మంచి బాటలో నడిపించి బుద్ధిమంతుడిని చేస్తాడు. తర్వాత గురు రూపాన్ని ధరిస్తాడు. బుద్ధిమంతుడిని ప్రయోజకుడిగా కూడా చేస్తున్నాడు. అక్కడ జీవన పర్యంతము నీడలాగా వెంట ఉండి మనకు అధిగమించవలసినటువంటి మెట్లను ఎక్కిస్తాడు. పెద్ద పెద్ద మెట్లను కూడా, ఎక్కువ ఉండేటువంటి కష్టాలను కూడా మనకు దాటిస్తాడు. మనస్సును నియంత్రిస్తాడు. ఇలా సాంబశివుని రూపాలు లోక రక్షణలో దర్శనమిస్తాయి కదా. ఓం నమ శివాయ, 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 నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ, నాగేంద్రహారాయ త్రిలోచనాయ, నాగేంద్రహారాయ త్రిలోచనాయ, నాగేంద్రహారాయ త్రిలోచనాయ, భస్మాంగరాగాయ మాహేశ్వరాయ, భస్మాంగరాగాయ మాహేశ్వరాయ, భస్మాంగరాగాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ, నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ, నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ, నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ, నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ, తస్మై నకారాయ నమః శివాయ, 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 నాగేంద్రహారాయ త్రిలోచనాయ, నాగేంద్రహారాయ భస్మాంగరాగాయ మాహేశ్వరాయ, భస్మాంగరాగాయ మహేశ్వరాయ, భస్మాంగరాగాయ మాహేశ్వరాయ, భస్మాంగరాగాయ మాహేశ్వరాయ, నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ,
శివాయ Namah Shivaya. నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ